చూపించినటువంటి కృపను బట్టి మొట్టమొదటిగా ఆయనకి వందనాలు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి మరొక సాక్ష్యాన్ని మీకు పరిచయం చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. మరి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ఒకప్పుడు క్రీస్తు నెరవక ముందు లోకానుసారమైనటువంటి జీవిత విధానంలో గడిపినటువంటి వ్యక్తులు, తాగుడు, మరి వ్యభిచారం, రకరకాలైనటువంటి అలవాట్లు నేర్చుకొని మరి లోకానుసారమైనటువంటి జీవిత విధానంలో గడిపిన వ్యక్తులు, మరి అవన్నీ వదిలిపెట్టి ఈ రోజున యేసుప్రభు మార్గంలో వారు కొనసాగిపోతూ ఉన్నారు. సహోదరులు వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. ప్రైజ్ లార్డ్ అండి. గారు మీ సంపూర్ణ సాక్ష్యాన్ని తెలియపరచాల్సిందిగా మేము కోరుకుంటూ ఉన్నాం. అయితే అంతకంటే ముందు మీ కుటుంబ నేపథ్యం కాడి నుంచి మీరు మీ సాక్ష్యాన్ని మాతో పంచుకుంటారు. ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ జస్టిస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇలా మా సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకు ప్రభుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా పేరు బర్నబాస్గా మరి సహోదరులు పరిచయం చేశారు. మామూలుగా నా పేరు యేసుక్రీస్తు ప్రభుని రక్కమలుగు. నా పేరు పెద్దబ్బాయి. హిందూ సాంప్రదాయ ప్రకారంగా ముగ్గురు ఆడపిల్లల తర్వాత మగపిల్లాడు పుట్టకూడదు అని, ఒకవేళ పుడితే అది శాపంగా ఉంటుందనే ఉద్దేశంతో అందరికంటే పెద్దవాడిని పిలుచుకోవాలని అలా పెద్దబ్బాయి అనే పేరుని పెట్టడం జరిగింది. మొత్తానికి మేము, మా నాన్నగారి పేరు విశ్వనాథం అండి, మా అమ్మగారి పేరు లక్ష్మి. ఇరువురు దంపతులకు మేము 5గురు సంతానం. 5గురు సంతానంలో నేను 4వ వాడిని. నా తర్వాత కూడా అమ్మాయి, నాకు ముందు కూడా 3 ఆడపిల్లలు. దేవుని ఎరగని కుటుంబంలో నుంచి నేను దేవుని ఎరగడానికి ప్రభు నాకు అద్భుతమైన సహాయం అందించారు. యేసుక్రీస్తు ప్రభు అంటే మా తాతలకు కానీ మా నాన్నగారికి కానీ ఎవరికి తెలియదు. ఇప్పుడు నా తరంలో అనగా ఇప్పుడు నేను జీవిస్తున్న దినాల్లో నాకు, ఆ తర్వాత ఇప్పుడు నాకు మరి వివాహ అయిన తర్వాత నా భార్యకి, నా పిల్లలకి, అలా అనేకులకి నా కుటుంబంలో కొంతమందికి యేసు ప్రభుని గురించి పరిచయం చేసే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చారు. ముందుగా నేను నా రక్షణ సాక్ష్యాన్ని పంచుకునే ముందు నా గురించి 2 మాటలు తెలియపరుస్తాను. నేను 4వ సంతానంగా ఉన్నప్పుడు మా నాన్నగారు ఒక అబ్బాయి పుట్టాలి అన్న ఉద్దేశంతో ఈ సంతానోత్పత్తిని మరి పెంచుకునే విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. నేను అడుగుతూ ఉంటాను చాలాసార్లు. మా నాన్నగారు అంటూ ఉండేవారు, అరే ఒక మగపిల్లాడి కోసం నా సంతానాన్ని నేను ఎక్కువ పెంచుకున్నాను, ఎక్కువ మంది సంతానాన్ని పెంచుకోవడానికి కారణం ఏంటంటే ఒక మగపిల్లాడి కోసం అని చెప్పేసి నేను ఎంతగా ప్రాపులేటాను. కానీ పుట్టావు కానీ ఉపయోగం లేని వ్యక్తికి పుట్టావు, మాకు మచ్చ తీసుకొచ్చే వ్యక్తిగా, భయంకరంగా లోకానికి, లోకంలో వ్యసనాలకి బానిసైన వ్యక్తిగా, మాకు లోబడిన వ్యక్తిగా నువ్వు తిరుగుతుంటే మాకు చాలా బాధగా ఉంది. ఇట్లాంటి వాడు పుట్టకపోయినా బాగుండు అని ఎన్నోసార్లు మా నాన్నగారు మమ్మల్ని, మా మీద ఉన్న కోపాన్ని బట్టి తన ఆవేదన వెళ్ళగొప్పుతున్న విధానాన్ని మేము చూసాం చాలాసార్లు. అయితే మా నాన్నగారికి ఈ 4వ సంతానం నన్ను ఎంతగానో ప్రేమించారు. ఎందుకంటే ఒక్క మగపిల్లాడు తన జీవితం బాగుండాలి, తను ఒక మంచి భవిష్యత్తులో ఉండాలి, మా వంశాన్ని నిలబెట్టేవాడిగా ఉండాలి అన్న ఉద్దేశంతో మా అక్క వాళ్ళు, మా చెల్లెలు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఉంటే నన్ను ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించి ఒకగానొక మగపిల్లాడు ఒక మంచి ఉద్యోగం చేయాలి, ఒక మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి అన్న ఉద్దేశంతో ఎన్నో కలలు కానీ నా తల్లిదండ్రులు నన్ను చదివించడం జరుగుతున్న నేపథ్యంలో నేను 10వ తరగతి వరకు కూడా ఒక మంచి వ్యక్తిగానే బ్రతకడానికి దేవుడు నాకు సహాయపడ్డారు. అప్పుడు దేవుడు తెలియకపోయినప్పటికీ కూడా దేవుని సహాయం నాకు ఉందని నేను గుర్తించాను. 10వ తరగతి వరకు కూడా నాకు ఏ అలవాటు కానీ, ఏ విధమైనటువంటి వ్యసనాలు, చెడు స్నేహాలు తెలియదు. 10వ తరగతి వరకు తల్లిదండ్రుల భయంతో మేము పెంచబడ్డాం. 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ని జాయిన్ అయ్యాను. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాలు డిస్కంటిన్యూ చేయడం, ఆ తర్వాత డిప్లొమా సివిల్ చేయడానికి నాకు దేవుడు సహాయపడ్డారు. ఆ డిప్లొమా సివిల్ నేను కంప్లీట్ చేస్తే కానీ కోర్స్ కంప్లీట్ అయింది కానీ సబ్జెక్టులు మిగిలిపోయినాయి. కారణం ఏంటంటే డిప్లొమా సివిల్ ఆరంభం నుంచి నాకు చెడు స్నేహాలు అలవాటు. ఎలాంటి చెడు స్నేహాలు అంటే ప్రారంభం సిగరెట్ తోటి ప్రారంభించబడింది నా చెడు అలవాటు. ఈ సిగరెట్ కాస్త
బీర్ కాస్త మందు. ఇక మందులు ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు తాగాం. అదే రీతిగా అన్ని రకాల మత్తు పదార్థాలు కూడా. అప్పుడు మీకు ఎంత వయసు ఉంటుంది కదా? అప్పుడు నా వయసు వచ్చేసి ఇంచుమించుగా 16-17 సంవత్సరాల వయసు. చిన్నతనం నుంచి 10th కంప్లీట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసింది చెప్పారు 1 year. ఆ ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసిన తర్వాత నేను డిప్లొమా సివిల్ జాయిన్ అయ్యాను. డిప్లొమా సివిల్ జాయిన్ అయినప్పుడు ఆ డిప్లొమా సివిల్ చేస్తూనే 2005వ సంవత్సరం డిప్లొమా సివిల్ చేస్తూనే నేను నా 16-17 సంవత్సరంలో నేను చెడు అలవాట్లకు గురవడం జరిగింది. ఇలా చెడు అలవాట్లకు గురి కావడం ద్వారా చిన్నగా కాలేజీని డుమ్మా కొట్టడం, కాలేజీ సరిగ్గా వెళ్లకుండా ఈ అలవాట్లతోటి స్నేహాలతోటి నా జీవితాన్ని ముందు కొనసాగింపు చేసుకుంటూ రోజు కాలేజీకి వెళ్తున్నట్టుగా ఇంటి దగ్గర నుంచి బ్యాగ్ తీసుకుని వెళ్ళటం, కానీ ఏదో సినిమాకి వెళ్ళటము, లేదంటే ఇలా ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులను పోగు చేసుకుని అందరం కలిసి తలా ఇంతని డబ్బులను పోగు చేసుకుని ఏం చేసేవాళ్ళు అంటే ఇలా త్రాగడానికి వైన్ షాపులు, బార్ షాపులకి వెళ్తూ ఉండేవాళ్ళం. అయితే మాకు ప్రారంభ దినాల్లో మేము బార్ షాప్లో డైరెక్ట్గా వెళ్ళలేదండి. ప్రారంభ దినాల్లో అలా తీసుకొని బయటికి ఎవరు తెలియని ప్రదేశాలకు వెళ్ళిపోయి మేము అలా త్రాగడం ప్రారంభించాం. చిన్నగా ఆ సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, అలవాటు తీవ్రత స్థాయి పెరిగిపోతూ ఉంది. ఇలాంటి క్రమంలో ఇక పూర్తి స్థాయిలో ఒక 2-3 సంవత్సరాలకి పూర్తి స్థాయిలో బానిసగా వాటికి చేయబడడం జరిగింది. ఈ మత్తు పదార్థాలు కూడా అదే 2006-7 ఆ సమయంలో మత్తు పదార్థాలు అంటే గంజాయి లాంటి మత్తు పదార్థాలు కూడా అలవాటైనవి నా స్నేహితుల ద్వారా. ఎంత స్నేహం ద్వారా ఇవన్నీ. ఇలా నేను ఆ మత్తు పదార్థాలు సేవిస్తున్న క్రమంలో మత్తు లేకపోతే రోజు గడవటం అనేది కష్టంగా మారిపోయింది. చిన్నగా ఆ మత్తు కోసం చాలా తపన పడేవాడిని. డబ్బులు ఉండేవి కదా, జాబ్ లేదు కదా. 2005-8 నాది డిప్లొమా కంప్లీట్ అయిపోయింది. డిప్లొమా కంప్లీట్ అయింది కానీ సబ్జెక్టులు అయిపోయినాయి. అలా ఈ అలవాట్లకు బానిస అవుతూనే ముందు కొనసాగుతున్న నేపథ్యంలో మా తండ్రి గారు ఇవన్నీ గమనించి ఎలాగైనా సరే ఇతను ఒక మంచి భవిష్యత్తును నడిపించాలని ఉద్దేశించి మా నాన్నగారి స్నేహితుల సహాయంతో వరంగల్ గౌరవల్లి ప్రాజెక్టు గోకుల్ కృష్ణ కన్స్ట్రక్షన్ తరఫున వరంగల్ ప్రాంతంలో గౌరవల్లి ప్రాజెక్టులో నేను జూనియర్ ఇంజనీర్గా పనిచేయడం జరిగింది. అలా జూనియర్ ఇంజనీర్గా నేను అక్కడ జాయిన్ అయ్యాను. ఎందుకంటే నా డిప్లొమా సివిల్ కంప్లీట్ అయింది. సబ్జెక్టులు ఉన్నప్పటికీ కూడా ఆ సర్టిఫికేట్ మీద మాకు ప్రైవేట్ జాబ్ దొరికింది అనమాట. ఆ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూనే ముందు కొనసాగుతూ ఉంది జీవితం. ఈలోపు ఒక భయంకరమైన పరిస్థితి ఏంటి అంటే నా జీవితంలోకి ప్రేమ అనేటువంటి పరిస్థితులు నా జీవితంలోకి ప్రవేశించాయి. నేనున్న ప్రాంతంలో ఉన్న పట్టణంలో, మాది చిలకలూరుపేట పట్టణంలో, ఇది పరిచయం చేసుకోలేకపోయాను, క్షమించండి. మాది చిలకలూరుపేట పట్టణం. ఈ చిలకలూరుపేట పట్టణంలో నేనున్న ప్రాంతంలోనే మరి నేను ఒక అమ్మాయి దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. నేను 2009 ఆ టైంలో గోకుల్ కృష్ణ కన్స్ట్రక్షన్ తరఫున గౌరవల్లి ప్రాజెక్టులో నేను జేఈగా చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి కాల్ నాకు ఫార్వర్డ్ చేయబడింది. నాకు అమ్మాయి ఎవరో తెలియదు వాస్తవానికి. ఆ ఫోన్ కాల్ ద్వారా అమ్మాయితో నా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా, ఆ ప్రేమ కాస్త ఒక పిచ్చివాళ్ళ నన్ను చేయడం జరిగింది. నాకున్న వ్యసనాలు సహజమైన వ్యసనాలు, ఈ మందు కానీ, బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ అన్నిటినీ నేను త్రాగుతూనే దానికంటే ఎక్కువ ఆనందాన్ని పొందుకోవడం కోసం నేను గంజాయిని ఎక్కువ సేవిస్తూ ఉండేవాడిని. ఈ గంజాయి సేవిస్తున్న క్రమంలో నేను ప్రేమించిన అమ్మాయి కొద్ది సంవత్సరాలకే నన్ను దూరం చేసుకొని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఇక ఆ అమ్మాయి ఆలోచనతో నా లైఫ్ అంతా కూడా, నా ఆలోచన అంతా కూడా అమ్మాయి కోసమే పరుగులు తీస్తూ ఉంది. ఈ క్రమంలోనే మా నాన్నగారు ఎన్నోసార్లు తన స్నేహితుల ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. అయినా సరే వారి మాటలు నేను పెడచెవిని పెట్టి నా ఇష్టాన్ని నెరవేర్చడం కోసం, నేను ప్రేమించిన ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ముందు కొనసాగాను. అంతకు ముందస్తు దినాల్లో మరి ప్రతిరోజు కూడా అంటే ఈ ముందస్తు దినాల్లో అంటే ఇప్పటికీ ప్రభువుని మేము అంగీకరించే దినం వరకు కూడా మా కుటుంబంలో జరుగుతున్న ఒక పరిస్థితి అంటే ప్రతిరోజు అమ్మ దీపారాధన చేస్తుంది. ప్రతిరోజు మేము సేవించేటువంటి, అప్పుడు దేవుళ్ళుగా భావించేటువంటి వ్యక్తులకి
ప్రతిరోజు ధూప నైవేద్యాలతోటి మా ప్రతిదినం పూజ అర్పణ చేస్తూ ఉంటుంది. అలాంటి క్రమంలో 2005 సంవత్సరంలో, అనగా నేను జాబ్లోకి వెళ్ళక మునిపే కొన్ని అనివార్య కారణాల ద్వారా మా రెండో అక్క, మేము 5 సంతానం అని చెప్పాను కదా, నాకు ముందు 3 ఆడపిల్లలు, నా తర్వాత ఒక ఆడపిల్ల. ఈ 3 ఆడపిల్లల్లో రెండో అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఈ కారణాన మా ఇంట్లో తరచూ గొడవలు అవుతూ ఉండేవి. మా అమ్మని మా నాన్న, నీ వల్లే అమ్మాయి ఇలా చేసింది, నీ వల్లే అని చెప్పి ఒకరినొకరు రెట్టించుకుంటూ మా రెండో అక్క విషయంలో ప్రతిరోజు కూడా గొడవ. నాన్న అప్పటి నుంచి త్రాగుడికి బానిసలు అయిపోయాడు. నాన్న భయంకరమైన బానిస అయిపోయాడు త్రాగుడికి. ఈ బానిస అవుతున్న క్రమంలో ఇంట్లో గొడవలు, అట్ ద సేమ్ టైం నేను కూడా నా జీవితాన్ని భయంకరంగా ఈ లోకానికి అప్పగించుకొని వ్యసనాలతో ముందు కొనసాగుతున్న నేపథ్యంలో నన్ను బట్టి కొంత బాధ, చనిపోయిన అక్కను బట్టి ఒక బాధ, ఈ 2 రకాల బాధలతోటి మా కుటుంబ జీవితం వల్ల చాలా వేదన, శోధనలు గుండా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితులు అవి. అలాంటి క్రమంలో మరలా నేను ఒక అమ్మాయిని ప్రేమించడం, ఈ ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా సరే నేను దక్కించుకోవాలి, అమ్మాయితో నా జీవితాన్ని నేను ముందు కొనసాగింపు చేసుకోవాలి అన్న ఒక తెలియని ఒక అభిలాష, ఆశతోటి నేను ముందు కొనసాగుతున్న తరుణంలో ఒకరోజు అమ్మాయిని కలిసి మాట్లాడదాం అన్న ప్రయత్నం చేస్తున్నప్పుడు నా తర్వాత పుట్టినటువంటి నా సహోదరి, మా చెల్లి, ఈ సన్నివేశం, నేను అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేసిన సన్నివేశాన్ని చూసి మా ఇంట్లో అమ్మగారు చెప్పింది. అమ్మగారు చెప్పినప్పుడు ఈ దృష్టి అమ్మగారికి తీసుకెళ్ళినప్పుడు బయట ఇంట్లో గొడవ జరిగి ఆ టైంలో మా చెల్లిని నేను కొట్టడం, మేము ఒకరినొకరు పెరుగులాడుకోవటం, ఈ క్రమంలో మా అమ్మగారు వచ్చి నన్ను దండించటం, నేను బాధేసి మా ఇంట్లో ఉన్నటువంటి చిల్లర కొట్టు దుకాణం కూడా చిన్న దుకాణం నడిపిస్తూ ఉండేవాళ్ళు. ఆ దుకాణంలో ఉన్నటువంటి ఈగల ముందు ప్యాకెట్ తీసుకొని ఏదో భయపెడదాం అన్న ఉద్దేశంతో బాత్రూంలోకి వెళ్ళి అది తినకుండానే తిన్నట్లుగా జేబులో పెట్టేసుకొని తింటే ఒక వ్యక్తి ఎలా కక్కుంటూ బయటకు వస్తాడో అలా వామిటింగ్ సెన్సేషన్ తోటి బయటకు వచ్చినప్పుడు అమ్మ భయభ్రాంతులు గురైపోయి అమ్మ వెంటనే పొలంలో ఉన్నటువంటి నాన్న దగ్గరికి వెళ్ళింది. నాన్న దగ్గరికి వెళ్ళి, అయ్యా అబ్బాయి ఇలా ఈగల ముందున్నాడు అని చెప్పినప్పుడు మా నాన్నకు ఒకసారిగా హార్ట్ స్టన్ అయిపోయి, ఒకసారి మనిషి నిలవబడి ఉన్న మనిషి పడిపోయి కొంత స్పృహ కోల్పోతే తిరిగి అమ్మవాళ్ళు లేపి ఇది పరిస్థితి అని చెప్పేసి చెప్పినప్పుడు చాలా భయపడిపోయి ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే మొత్తానికి నాతో ఉన్న స్నేహితులు అడిగారు, ఏంటి వాడి పరిస్థితి ఏంటంటే, ఏమి తినలేదంటలే, అంత అవుతుందేనట్లే అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఏమీ లేదని తెలిసింది. మొత్తానికి మా నాన్నకి ఎందుకు అంత భయం కలిగిందంటే, నాకు ముందు ఆడపిల్లల్లో రెండో అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పే కదా, ఆ అమ్మాయి విషప్రయోగం ద్వారా తనకు తానుగా విషప్రయోగం చేసుకుని చనిపోయింది. ఇలాగే కుమారుడు కూడా చనిపోతాడేమో, లేక పుట్టాడు ఒక కుమారుడు, ఇలాగ తన జీవితం కూడా క్లోజ్ అయిపోద్దాం అన్న భయంతో నాన్న అలా జరిగింది. ఈ జరిగిన కొద్ది రోజులే, 1-2 రోజుల్లోనే నాన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చి నాన్న చనిపోవడం జరిగిందండి. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తులో అప్పటికీ మాకు తెలియదు, ఇంకా మేము విగ్రహ సంబంధం భక్తి విధానంలోనే కొనసాగుతున్నాం. నాన్న చనిపోయాడు. నాన్న చనిపోయిన తర్వాత మా జీవితాల్లో ఏదో తెలియని ఒక వేదన మా జీవితాల్లో కనపడతా ఉంది. నాన్న చనిపోయిన రోజు బంధువులు అందరూ వస్తూ ఉన్నారు. నాన్న ఐస్ బాక్స్ పెట్టాము. అలా పెడుతూ వస్తూ నాన్న వస్తూ ఉన్నాను. నేను నాన్న చనిపోయాడు. బాధ ఉంది, కానీ నా హృదయంలో యథార్థంగా చెప్పాలంటే నాకు దూరం అయిపోతున్న నా ప్రేయసి, ఆమె నాకు దూరం అయిపోతుందన్న బాధ కంటే కూడా నాన్న చనిపోయిన బాధ నాకు పెద్దగా అనిపించలేదండి. కారణం ఏంటంటే, అప్పుడున్న ఎవరి వయసు కావచ్చు, నేను అపవాది చేతిలో ఉన్న కారణాన్ని కావచ్చు, నాకు ఈ లోకంలో ఉన్న ప్రేమ అంత మాధుర్యంగా కనపడుతూ ఉంది. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ కూడా నాకు అంత మాధుర్యంగా అనిపించలేదు. కాబట్టి నా ప్రేయస్ కొరకైన దృక్పథం, బాధ నా హృదయంలో అధికంగా ఉంది. నాన్న చనిపోయాడు అంతే. చనిపోయాడనే బాధ తక్కువగా ఉంది. అయితే నేను అది పెద్దగా ఏడుస్తా కనపడడం కానీ, ఏడుస్తా నిలబడడం కానీ అట్లా ఏం లేదండి. నాన్న చనిపోయాడు, తీసుకొచ్చి బాక్స్లో పెట్టాం. రాత్రి గడిచిపోయింది. ఉదయాన్నే బంధువులు, ఇంకా రావాల్సిన బంధువులు అందరూ వచ్చేసారు. అలా తర్వాత అందరూ అలా సమకూర్చబడిన తర్వాత హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఆ సమాధి కార్యక్రమం జరగాల్సింది, అంతిమ యాత్ర. అలాంటి క్రమంలో నాకు నడుముకి గుడ్డ కట్టి ఒడిగొట్టు బియ్యాన్ని కట్టేసి నాన్న శవం చుట్టూ అలా 3 సార్లు తిరిగి నాన్నని క్యాకేయాలి. అది హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగే ప్రక్రియ.
ఈ క్రమంలో నాన్ని స్నానం చేయించి అలా రౌండ్ తిరిగేటప్పుడు 3 సార్లు కేకేసాను నాన్ని. నాన్న పలకలేదు. వాళ్ళు పిలవాలి ఆచారం అని చెప్పేసి పిలిచాం. అయిపోయిన తర్వాత నాన్న తీసుకుని వెళ్తా ఉన్నాం. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత హిందూ సాంప్రదాయ ప్రకారం దింపుడు కళ్ళం అనేది ఉంటుందండి. ఈ దింపుడు కళ్ళం దగ్గర నాన్ని ఒక వాహనం మీద శవాన్ని తీసుకెళ్తా ఉన్నాం కట్టుకొని. ఆ టైంలో మరలా దింపుడు కళ్ళం దగ్గర దింపి మరొకసారి పిలవాలని చెప్పారు. పిలవాలని చెప్పి వారు చెప్పినప్పుడు నేను మరలా ఆ స్థలంలో ఆగి అలా చుట్టూ తిరుగుతూ బియ్యం వేస్తూ, చుట్టూ తిరుగుతూ బియ్యం వేస్తూ, చుట్టూ తిరుగుతూ బియ్యం వేస్తూ మూడోసారి వచ్చి నాన్న చెవి దగ్గర, అనగా ఆ వాహనం ఒక సైడ్గా ఎక్కి నాన్న చెవి దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలవాలి. అప్పటి వరకు నాన్న చనిపోయాడన్న బాధ నా హృదయంలో అధికంగా లేదు. కానీ ఎప్పుడైతే దింపుడు కళ్ళం దగ్గర నాన్న అని పిలుస్తున్నామో నేను ఒక లోకం నుంచి మరలా ఈ ప్రేమ ఆప్యాయతల లోకంలోకి మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపించింది. నాన్న 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 అని పిలుస్తున్నప్పుడు నా హృదయం బద్దలైపోయింది. నాన్న చనిపోయాడు అన్న సంగతి అప్పుడు దాకా అంత స్పృహలో లేని నేను, చనిపోయాడంతే, కానీ అంత ప్రేమ ఆప్యాయత నా దగ్గర లేదు. కానీ ఆ చివరి మూమెంట్లో నాన్న అని పిలుస్తుంటే హృదయం బద్దలైపోయి పెద్దగా ఏడుస్తున్నాను. నాన్న 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 పెద్దగా ఏడుస్తున్నాను. మా బంధువులు, స్నేహితులు, మా బాబాయ్ వాళ్ళు, పెద్దనాన్న వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి, రే ఎన్నోసార్లు నీ మంచి భవిష్యత్తు వరకు నాన్న ఎన్నో ప్రయత్నం చేశాడు, నాన్న మాట వెళ్ళలేదు, ఈరోజు నాన్న చనిపోయాడు, నీ హృదయం ఎంత తీవ్రమైన బాధ ఉందో ఇప్పుడు మాకు అర్థమవుతుంది. నిన్న నుంచి మాకు అర్థం కలిగిన బాధ. ఆయనకి ఏడవద్దు నాన్న, ఇక ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు, నాన్న చనిపోయాడు, బ్రతుకున్నప్పుడు ఆయన మాట విన్నట్టయితే బాగుండేది నీ జీవితం అని చెప్పేసి అందరూ కూడా నాకు నచ్చజెప్పి ఇంక వెళ్ళం పదా అని చెప్పేసి సమాధి కార్యక్రమం తీసుకెళ్ళిపోయారు. అక్కడ నాన్నని చేతి మీద పడుకోబెట్టడం, నేను నాన్నకి తలకూరి పెట్టడం, ఎంత ప్రక్రియ అయిపోయి బయటకు వచ్చి నేను కింద కూర్చున్నానండి. కిందే కూర్చున్నాను, బయట కూర్చొని ఏడుస్తున్నాను. నాన్న ఏంటి మా జీవితం, ఏంటి పరిస్థితులు ఏంటి? అప్పటి వరకు మరణం అంటే మాకు తెలియదు. అక్క చనిపోయింది 2005 సంవత్సరంలో, నాన్నగారు చనిపోయింది 2009 సంవత్సరం. మాకు అంత ముందు కానీ ఆ తర్వాత మరణాలంటే మాకు తెలియదు. మరణాలు రెండు మా జీవితంలో చాలా కలత వేసింది. అక్క చనిపోయినప్పుడు కూడా నేను అంతగా బాధపడలేదు. కొంత మేరకు బాధపడి ఉండొచ్చేమో కానీ అంత బాధ నేను పడలేదు. నాన్న చనిపోయిన ప్రారంభ దిశలో నేను బాధపడలేదు. కానీ ఆ శవాన్ని తీసుకెళ్తే నాన్న అని పిలుస్తున్నప్పుడు నా పొద్దున కలిగిన ఆవేదన, కూర్చొని బయట కూర్చొని తల పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాను. ఏంటి ఈ జీవితం, ఎటవుతుంది నా జీవితం? చదువుకున్నాను, పేరుకు చదువుకున్నాను, కానీ భయంకర లోక వ్యసనాలకి, త్రాగుడికి, గంజాయికి, వ్యసనాలకి బానిసనైపోయి అదే క్రమంలో ఒక అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమ అనే బానిసత్వంలో నేను కొనసాగుతూ చాలా తీవ్రంగా నా జీవితాన్ని పాడు చేసుకున్న పరిస్థితులు, ఆ అమ్మాయి నాకు దూరం అయిపోవడం, తండ్రి చనిపోవడం, ఇవన్నీ నాకు చాలా చాలా తీరని లోటు, చాలా బాధ కలుగజేసి పూర్తి స్థాయిలో మత్తుకే నేను సమర్పించకూడదు, మత్తుకే నా జీవితాన్ని అప్పగించకూడదు. అదే టైంలో ఆ మత్తు సేవించడం కోసం డబ్బులు కావాలి. ఈ డబ్బులు కావాలన్న నేపథ్యంలో స్నేహితుల దగ్గర తిరగటం, వాళ్ళతో కలిసి గొడవలు, కొట్లాటలు, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళే కేసులు, ఏమైనా చిత్రవాదగా ఉండే పరిస్థితి మా జీవితంలో, మా కుటుంబ జీవితంలో సమాధానం లేదు. అందరూ కలిసి కూర్చున్న పరిస్థితి లేదు. తింటాం, ఎవరికి వాళ్ళకి తినేసి వెళ్ళిపోవటమే. కానీ నాన్నగారి మరణం తర్వాత కూడా ఇవన్నీ మానుకోవాలని చెప్పి అనిపించలేదు. అనుకున్నాను, మా నాన్నగారి మరణం తర్వాత అనుకున్నాను, 1-2 తీర్మానం అది అనుకున్నాను. మళ్ళీ యథావిధి నా స్నేహితులు కలవటం, తిరిగి మళ్ళా నేను వెళ్ళిపోవటం. ఇంకోటి ఏంటంటే నా స్నేహితులు చాలామందిని నేనే పాడు చేశాను తెలియకుండా. అంటే నాకున్న వ్యసనాలు, ఆ వ్యసన క్రాంతునిగా ఉన్న నేను వ్యసనం తీర్చుకోవడం కోసం నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాదు. నా స్నేహితులు చిన్నగా అలవాటు చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతోటి ఇవన్నీ కూడా తెప్పించుకోవడం, అలా తాగటం, అలా జీవితాన్ని కొనసాగించడం జరిగి ఉంటా ఉండేది. అయితే నాన్నగారు చనిపోయినాక మానుకుందామని ప్రయత్నం చేసి కానీ అది కుదరలేదండి, అల్లవలేదు. చాలాసార్లు ప్రయత్నం చేసినా కానీ వాళ్ళే లేదు. ఆ తర్వాత క్రమంలో ఇట్లా ఈ అమ్మాయి విషయమే, నా ప్రేయసి విషయమే నేను చాలా తీవ్రమైన బాధపడుతూ ఉన్నాను. చేతులు కోసుకోవటం, భయంకరంగా నా శరీరాన్ని గాయపరుచుకోవటం, ఆ అమ్మాయి కోసం నేను ఏడవటం, కూర్చొని ఆ అమ్మాయి కనపడితేనే ఒక ఇదైనటువంటి పరిస్థితిని నేను కలిగి ఉండటం, పిచ్చివాళ్ళలాగా నేను ఆ జీవితాన్ని లోన్లీగా గడుపుతూ ఉండేది. ఎక్కువ సమయం లోన్లీగా. మేమున్న ఏరియాకి దగ్గరలోనే ఒక అపార్ట్మెంట్స్ ఉండేవి, అవి కట్టుబడుతూ ఉన్నాయి, ఇంకా కంప్లీట్ చేయబడలేదు. అవి కడతా ఉండి చాలా సంవత్సరాలు అలా ఊరికి వదిలేసారు, శిథిలాలుగా వదిలేసారు ఆ అపార్ట్మెంట్స్ని. నా జీవితం అంతా ఉదయం నిద్రలేసిన మొదలుకొని మళ్ళా నిద్రలో వెళ్ళేంత వరకు కూడా ఎక్కువ సమయం దాదాపు అక్కడే గడుపుతూ ఉన్న సమయం ఎక్కువ.
అక్కడి నుంచి ఏదో ఇంటికి వచ్చేవాడిని, తినడానికి వచ్చేవాడిని, మళ్ళీ తిరిగి వెళ్ళి అక్కడే కూర్చొని గంజాయి సేవిస్తా మత్తుకి బానిసైపోయి, ఇక మత్తు లేకపోతే నేను లేను, మత్తు కావాలి మత్తు కావాలి అన్నట్టుగా మత్తుకి పూర్తిగా నా శరీరం ఎడిక్ట్ అయిపోయి మత్తు లేకపోతే బ్రతకలేనేమో అన్న పరిస్థితి ఏర్పడిందండి. అలాంటి పరిస్థితులు కూడా నా జీవితం ప్రయాణిస్తూ ఉంది. ఒకవైపు అమ్మ చిన్నగా విగ్రహ సంబంధమైన ఆరాధన మానుకుంది. కారణం ఏంటంటే అక్క చనిపోయింది, నాన్నగారు చనిపోయారు, కుటుంబంతో గందరగోళంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు మేము చేసిన భక్తి మాకు ఏమి లాభాన్ని చేకూర్చింది అన్న ఉద్దేశంతో అమ్మ భక్తి చేయటం పూర్తిగా మానేయటం జరుగుతుంది. ఎప్పుడన్నా పండగలకి, అంతకుముందు ప్రతిరోజు మా ఇంట్లో దీపారాధన ఆగిపోయి ఎప్పుడో పండగలకి ఎప్పుడో రేర్గా ఆ కార్యక్రమాలు జరగటం ఉన్నాయి. ఆ తర్వాత మా అమ్మకి ఎవరో చెప్పారు, ప్రార్థన చేసుకోమా, యేసు ప్రభు మీ కుటుంబానికి క్షేమాన్ని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు అని ఎవరో చెప్పిన మాటలను బట్టి మా అమ్మగారు ఆ పెద్ద వయసులో కూడా ప్రతిరోజు రాత్రి స్నానం చేసి, ఇంతకుముందు దీపారాధన చేసే మా అమ్మ స్నానం చేసి మోకరించి ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకుంది మా అమ్మగారు. నాకు తెలియదు ప్రార్థన అంటే తెలియదు, చర్చ్ అంటే తెలియదు, యేసుక్రీస్తు ప్రభు అని తెలియదు. మేమున్న ప్రాంతానికి కొంచెం దూరంలో మైకులో నేను కూడా అప్పుడప్పుడు పాటలు వింటూ ఉండేవాడు, కానీ మాకు సంబంధించిన వాడు కాదు అనే ఆలోచనతో నేను కొనసాగుతూ ఉండేవాడిని. మాకు సంబంధించిన దేవుళ్ళు ఎవరు అంటే ఫలానాని సోకాల్డ్ హిందూ దేవుళ్ళని మా దేవుళ్ళుగా అని నేను అనుకుని అలా కొనసాగుతున్న పరిస్థితులు. మా అమ్మగారు చిన్నగా ప్రార్థన చేసుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత క్రమంలో మా అక్కగారు, మా పెద్ద అక్కగారు, ఆవిడ కూడా ప్రార్థన చేసుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత నా తర్వాత చెల్లెలు, ఆ అమ్మాయి కూడా ప్రార్థన చేసుకోవడం ప్రారంభించి ఒక చర్చిలో అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి చర్చ్కి వెళ్ళి నా కొరకు ప్రార్థన చేయిస్తూ ఉండేదంట. పోలూరు అనే ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ నా కొరకు అక్కడున్న సేవకులు చెప్పి మా అన్నయ్య కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయిస్తూ ఉండేది అని నేను తర్వాత విన్నాను. అయితే అలా గడిచిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ప్రయాణిస్తున్నప్పుడు 2009లో నాన్నగారు చనిపోయారు. ఇక విచ్చలవిడి అయిపోయింది. అంతకుముందు కొంత భయంతో మత్తు సేవించాం. అంటే మేము మత్తుగా ఉన్నప్పుడు, భయంకరంగా ఉన్నప్పుడు అక్కడికి వచ్చేవాడిని కాదు, నేను ఎక్కడికి ఇంటికి వచ్చేవాడిని కాదు. అదంతా మత్తు దిగిపోయిన తర్వాత మామూలు మనుషులుగా అయినప్పుడు ఇంటికి వచ్చేవాడిని. ఇక 2009 నుంచి ఎలా ఉందంటే జీవితం, నాన్న చనిపోయాడు, ఇక స్వేచ్ఛ దొరికినట్లు అనిపిస్తుంది. స్వేచ్ఛ దొరికి 2009, 10, 11, 12 ఈ 4 సంవత్సరాలు విచ్చలవిడిగా నా జీవితాన్ని పాడు చేసుకుంటూ, అమ్మాయి కోసం, ప్రేమించిన అమ్మాయి కోసం బాధపడుతూ, భయంకరంగా లోన్లీగా నేను ఫీల్ అయిపోయి నా శరీరాన్ని గాయపరుచుకుంటూ ఇక జీవితం చాలించేద్దాం అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇంట్లో ఏం పని చేయట్లేదు. అమ్మ ఒక్కదే కష్టపడి పని చేస్తూ మా కుటుంబాన్ని పోషిస్తూ ఉంటే అమ్మ మీద తిరుగుబాటు చేయటం, అమ్మ మీద ఎగబడటం, అమ్మ మీద పట్టడం. ఒకనొక సందర్భంలో నేను అయ్యప్ప మాలధారణ చేసుకోవడానికి, అంతకుముందు ఒకసారి అయ్యప్ప మాలధారణ నాన్నగారు చనిపోయిన తర్వాత 2011 సంవత్సరంలో నేను అయ్యప్ప మాలధారణ చేశాను. మాలధారణ చేసినా ఎందుకు, ఇవన్నీ మానుకోవడం కోసం, ఈ మత్తు మానుకోవడం కోసం. 40 రోజులు పర్ఫెక్ట్గా ఉండేవాడిని. 40 రోజులు అయిపోయిన తర్వాత 40వ రోజు ఇరుముడి చెల్లించి అంతా అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ చేత మాల తీయించుకొని ఎండలో పోయి ఫోన్లు వెళ్ళిపోతూ ఉంటాయి, రే త్వరగా వచ్చేసేయండి అని అందరం తిరిగి మళ్ళీ బార్ షాప్లో కలుసుకోవడం, వెచ్చలవిడిగా తాగటం, ఆ త్రాగుళ్ళు మత్తులో ఇతరుల మీద గొడవలకి వెళ్ళటం, భయంకరంగా వాళ్ళు కొట్టడం, అలా కొన్నిసార్లు కేసులు అవ్వడం, కొన్నిసార్లు కేసులు లేకుండా వాళ్ళు భయపెట్టి పారిపోవడం, ఇలా ఎన్నో సందర్భాలు జరిగినాయి. 2011లో నేను అయ్యప్ప మాలధారణ చేశాను. ఆ తర్వాత 2012లో కూడా అయ్యప్ప మాలధారణ చేయాలి అన్న ఉద్దేశంతో, ఇక 40 రోజులు తాగం కదా, ఇక ఫుల్ ఫ్లడ్స్గా ఈరోజు తాగుదాం అన్న ఉద్దేశంతో ఉదయం 11, 12 టైంలో మరి మధ్యాహ్నం వేళ ఆ రోజు త్రాగడానికి బార్ షాప్ వెళ్ళి మేము ఆ రోజంతా త్రాగుతూనే ఉన్నాం. రాత్రి ఇంచుమించు 10, 11 అవుతూ ఉంది. త్రాగిన మత్తులో ఇంటికి వచ్చే క్రమంలో చాలామందిని కొడుతూ, గొడవ పెట్టుకుని కొడుతూ ఇంటికి వచ్చాం. అదే మత్తులో నా తల్లిగారిని అడిగాను, రేపు మాల వేసుకోవాలి, నేను నాకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు ఇవ్వు, మాలకు సంబంధించిన వస్త్రాల కోసం, మాలధారణ కోసం డబ్బులు కావాలి, ఇవ్వండి అని చెప్పేసి మా అమ్మ మీద గొడవ పడ్డాను. మా అమ్మ అనుకున్నారు, ఇప్పుడే అసలుగే తాగున్నాడు, మరలా వీడికి డబ్బులు ఇస్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాడనే ఉద్దేశంతో, మళ్ళీ తాగుతానేమో నాకు భయంతో అమ్మగారు ఇవ్వనని చెప్పింది. ఈ క్రమంలో కోపంతో అమ్మ మీద పడ్డం, ఆమె భయంకరంగా కట్టడం. ఎలా అంటే ఇంచుమించు 2 మాసాలు
మంచంలోంచి కదల్చబడలేని ఒక భయంకరమైన స్థితిని అమ్మ కలిగి ఉంది. అలా కొట్టాడు తెలియక, మత్తులు తెలియక. ఇలాంటి క్రమంలోనే మా ఇంటి ఎదురు ఒక ముస్లిం కుటుంబాన్ని వారు అడ్డుగా వచ్చేందుకు వారిని కొట్టడం, మా అమ్మని కొడుతూ ఉంటే నా స్నేహితులు అటు లాక్కెళ్ళి పక్క తీసుకెళ్తే అక్కడ మా అమ్మ దగ్గర మళ్ళీ రానియట్లేదని చెప్పేసి ఆ ఇంటి ముందు బండలు పగలగొట్టడం, ఇలా 2 కేసులు చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదు చేసుకుంటున్నారు. అంటే ఎఫ్ఐఆర్ చేయదు కానీ జస్ట్ కేసు తీసుకున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజులు అలా కేసు నడుస్తూ ఉంది. సిఐ గారు అప్పుడు సిఐ గారు అసలు విడిపించే పరిస్థితి లేదు. నాకు తెలిసి కొంతమంది రాజకీయవేత్తలు చెప్పించినప్పుడు కూడా విడుదల చేయమని చెప్పారు. ఈ అబ్బాయి కేసు సిఐ గారి దగ్గర ఉంటే సిఐ గారితో మాట్లాడాల్సిందే, కుదరదు అని చెప్పి చెప్పిన కారణం ఒక రోజంతా కూడా నన్ను అక్కడే లాకప్లో ఉంచారు. నాకు జ్వరం వచ్చిన కారణాన లాకప్ నుంచి పంపించి జామీన్ సంతకం పెట్టించుకొని నన్ను బయటికి పంపించారు. జామీన్దారుగా ఉన్నటువంటి మా కాలనీలో ఒక వ్యక్తి ఇక నన్ను వెంబడించి ప్రారంభించాడు. త్వరగా కేసు క్లియర్ చేసుకున్నారా, నేను జామీన్ నుండి వచ్చాను, నిన్ను రావాల్సిందని. ఒక 2 రోజులు టైం గడిచిపోయిన తర్వాత సిఐ గారు ఆయన పిలుస్తూ ఉంటే ఇక వారు వచ్చి మాట్లాడిన క్రమంలో నేను అమ్మతో మాట్లాడాలి. ఎవరు చెప్పారంటే నా దగ్గర ఉన్న మరొక స్నేహితులు వచ్చి మేమతో మాట్లాడితే కేసు అంతా సాల్వ్ అయిపోయింది, రాజీ పడదాం అని చెప్పారండి. ఈ క్రమంలో అమ్మగారిని నన్ను ఒక ఇంట్లో మా ఇంట్లోనే ఒక రూమ్లో తీసుకెళ్ళినప్పుడు నన్ను లోపలికి పంపించేసి ఒక వ్యక్తి తలుపు దగ్గరికి వేసి అమ్మతో మాట్లాడని చెప్పేసి అన్నాడు. అమ్మతో ఏం మాట్లాడాలో తెలియట్లేదు, మొహం చూపించుకోవడానికి లేదు. అమ్మ మీద తిరగబడ్డాం కానీ కొట్టేంత తిరగబడిన సందర్భాలు అంతకుముందు ఎప్పుడూ లేవండి. తిరగబడ్డం ఎదురు చెప్పాం, డబ్బు కావాలని చెప్పి గొడవ పడ్డాం కానీ కొట్టే పరిస్థితి అంతకుముందు ఎప్పుడూ లేదు. ఆ సమయంలో జరిగిన కారణాన్ని అమ్మతో నా మొహాన్ని అమ్మకు చూపించుకోలేకపోయాను. సరే మొత్తం దగ్గరికి వెళ్ళి కూర్చొని అమ్మను పలకరించే ప్రయత్నం చేశాను. అప్పుడు మా అమ్మ ఇలా చేతులు పెట్టుకుని పెద్దగా ఏడుస్తూ ప్రారంభించింది. నా భర్త కూడా ఇలా కొట్టలేదు, నన్ను ఎంత భయంకరంగా నన్ను కొట్టావని చెప్పేసి ఏడుస్తూ ఉన్నప్పుడు బయట నుంచి మరొక వ్యక్తి వచ్చి లోపలికి ఏదో ఇది కొంచెం తన భవిష్యత్తు పాడే చదువుకున్న పిల్లాడు, ఇది కేసు ఫైల్ అయితే మళ్ళీ తను ఏ జాబ్ చేయలేడు, తన జీవితం పాడైపోయింది అని చెప్పేసి పెద్దలు కొంతమంది వచ్చి చెప్పినప్పుడు ఆ మాట వినింది అమ్మ. వెంటనే అమ్మని ఎత్తుకొని నేను మా ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గర తీసుకెళ్ళి పంచాయతీ కోసం తీసుకెళ్ళి ఆ అమ్మ వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకొని మా పిల్లాడిని విడిచిపెట్టండి అని చెప్పి తల్లి ప్రేమ కన్నీళ్లతోటి వేడుకున్నప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇక మీద జాగ్రత్త మీ పిల్లాడు అని చెప్పి హెచ్చరిక చేశారు. ఆ తర్వాత బండలు పగలగొట్టి మరో కేసు వాళ్ళు కూడా ఇంటి పక్కనే వాళ్ళకు కూడా కొంత డబ్బు చెల్లించి తిరిగి ఆ బండలు మళ్ళా బాగు చేయించుకోవడానికి డబ్బులు ఇచ్చాం. అలా 2 కేసులు తొలగించారు, ఎఫ్ఐఆర్ చేయకుండా ఊరికే కేసు రాసుకున్నారు కానీ ఎఫ్ఐఆర్ చేయలేదు. అలా దేవుణ్ణి బట్టి నాకు దేవుడు తెలియకపోయినా దేవుని బట్టి అవి తొలగిపోయినాయి అనడానికి నిదర్శనం ఏంటంటే ఆ తర్వాత దినాల్లో ప్రభువు నాకు ఆ విషయం తెలియపరిచారు. అది కూడా చెప్తాను. అయితే 2012 ఎండింగ్లో ఉన్నాను నేను. నా జీవితం నాకు అర్థం కావట్లేదు. అప్పటికే ఈ గొడవలన్నీ అయిపోయినాయి. మళ్ళీ 2వసారి అయ్యప్ప మాలధారణ చేసి మళ్ళీ శబరిమల వెళ్ళి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినాక నా లైఫ్ ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు వీడియో తీస్తాను కదండి, ఇది ప్రేయర్ హాల్. వాస్తవానికి ఇదే ప్రేయర్ హాల్. ఇంతకుముందు ప్రేయర్ హాల్ ఉండేది, ఇది ఓపెన్ ప్లేస్ ఉండేది. ఇక్కడ నా జీవితం గంజాయికి, మత్తుకి, భయంకర పాపానికి ఇది ఒక అడ్డాగా ఉండేది ఒకప్పుడు. నా స్నేహితులందరూ వచ్చి ఇక్కడే కూర్చునేవాడు. అప్పుడు ఈ రూమ్ లేదు, అప్పుడు ఈ రూమ్ ఏం లేదు కానీ నా స్నేహితులందరూ ఇక్కడే కూర్చొని ఓపెన్ ప్లేస్లో కూర్చొని త్రాగుతూ ఉండేవాళ్ళు. అలా భయంకరంగా నా జీవితం కొనసాగుతున్న పరిస్థితులు. అయ్యప్ప మాలధారణ వేసుకొచ్చి ఇక్కడ లోన్కి కూర్చున్న తర్వాత కూర్చొని బాధపడుతూ ఉండేవాడు. ఏంటి నా జీవితం ఏంటి. ఆ టైంలో నా స్నేహితుడు నాతో కలిసి పేకాడుతూ, నాతో కలిసి త్రాగుతూ, నాతో కలిసి వ్యభిచారం చేసి, నాతో కలిసి భయంకరంగా తిరిగిన నా స్నేహితుడు, నాకంటే వయసులో పెద్దవాడే, ఆ స్నేహితుడు నాకు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పడం ప్రారంభించాడు. 2012 ఎండింగ్లో నేను యేసు మా దేవుడు కాదు కదా అన్న ఉద్దేశంతో ఉన్న ప్రారంభంలో నేను ఎక్కడ త్రాగుతూ ఉంటే అక్కడికి వచ్చి రారా ప్రభు దగ్గరికి వెళదాం అని చెప్పేసి నన్ను బలవంతంగా రా అని చెప్తా ఉండేవాడు. నేను అయినా సరే అమ్మ నేను తృణీకరించేవాడిని. నేను చాలాసార్లు ఈ లైన్లకి ఈ చివరి కనపడితే తమ్ముడు అని పిలిచి నా దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసేవాడు. నేనేం చేసేవాడంటే అబ్బో తనకన్నా వచ్చాడు రా బాబు అనుకొని నేను ఇంకొక లైన్లో నుంచి పారిపోతూ ఉండేవాడిని. మొత్తానికి నాకు కన్నీరు కాచి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు నా స్నేహితుడు. అయితే తన పేరు విశ్వాసం. నా స్నేహితుడు
తన కన్నీటి ఉపవాస ప్రార్థన ఒకరోజు నేను తను కలవాలి ఒక ఆశ నా హృదయంలో పుట్టిందండి. నా హృదయంలో పుట్టినప్పుడు నేను ఎలాగైనా సరే తను కలుసుకున్న ఉద్దేశంతో నేను ముందుకు వెళ్ళాను. నేను వెళితే నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. తను ఆ రోజు అక్కడ లేడు, తన అత్తగారి ఇంటి దగ్గర ఉన్నాడు. నేను అక్కడికి వెళ్తే వేరే స్నేహితుడు కలిశాను. మరొక స్నేహితుడు నన్ను కలిసి, ఇదిగో నీ స్నేహితుడు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడు, నీకోసం ఉపవాసం ఈరోజు ప్రార్థన చేస్తున్నాడు అన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. మా బాబాయ్ వాళ్ళు చాలాసార్లు మంచిగా బ్రతుకురా, అమ్మ ఒక్కతే కష్టపడుతుంది, ఇంట్లో మగపిల్లాడు లేడు, నువ్వు ఒక్కడే మగ దిక్కు, కుటుంబాన్ని బాధ్యతగా పరిపాలన చేసిన వ్యక్తి నువ్వే, కాబట్టి నీ జీవితాన్ని మార్చుకో, అలా కాదు ఇలా కాదు, ఎన్నో మంచి మాటలు చెప్పారు. అమ్మ వాళ్ళు చెప్పారు, అక్క వాళ్ళు చెప్పారు, చాలామంది చెప్పారు, బాధపడి ఏడ్చారు, నువ్వు మారు, నీ జీవితం మార్చుకొని. నా వల్ల లేదు, నేను చాలా ప్రయత్నం చేశాను మారాలి అని, నేను కూడా అవకాశం కుదరలేదు. నా స్నేహితుడి ప్రార్థన, తన కన్నీరు, తన ఉపవాసం నన్ను చిన్నగా దేవుని పిల్లల సహవాసంలోకి నన్ను తీసుకొచ్చింది. 2013 సంవత్సరం జనవరి మాసం నుంచి నేను చిన్నగా ప్రభు చెంతకి రావడం జరిగింది. అయితే నా స్నేహితుల ద్వారా నేను కొన్ని మాటలు వింటూ ఉన్నాను, క్రీస్తు గురించి మాటలు. వాళ్ళతో ఏకాంతంగా మాకు దగ్గరలో సమీపంలో మంచినీళ్ళ చెరువు ఉండేది. ఆ మంచినీళ్ళ చెరువు దగ్గర ప్రార్థనకి వెళ్తూ ఉండేవాడు. నాకు తెలియదు ప్రార్థన అంటే ఏంటి, నాకేం తెలుసు అంటే గుడికి వెళ్ళి 2 నిమిషాలు దండం పెట్టుకుని రావడం తెలుసు, కానీ ప్రార్థన అంటే తెలియదు. మొత్తానికి వాళ్ళతో కలిసి కొంతసేపు స్తుతి ఆరాధన చేసి ఆ తర్వాత ఎవరికో డివైడ్ అయిపోయి ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకుని కూర్చొని చెరువులో ఆ గడ్డి ఉండేది. చెరువులో కొంత మేరకు నీళ్లు ఉంటే కొంత మేరకు గడ్డి ఉండేది, అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఆ క్రమంలో ఏకాంతంగా నేను కూడా ప్రార్థన చేసుకుని వెళ్ళాను. నాకేం తెలియదు కదా, నేను 2 మాటలు ఊరికి అట్లా మోకాటేసుకొని దేవుడు మమ్మల్ని కాపాడు రక్షించు ఆమె అయిపోయింది. నాకు తెలిసిన ప్రార్థన అదే. లేచి చూసి వీళ్ళు ఇంకా ప్రార్థన చేస్తున్నాడు, ఏంటి బాబు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాడు, ఏంటి అనుకునే ఉండేది. అలా చాలా టైం గడుస్తూ ఉండేది. అలా చాలా టైం గడుస్తున్న ఆ క్రమంలో కొద్ది రోజులకి నేను ప్రార్థన చేయడం వాళ్ళతో సహవాసం ద్వారా నేర్చుకున్నాను. ఆ తర్వాత ప్రభువుని గురించి లోతైన విషయాలు గుర్తించాను. యేసుక్రీస్తు ప్రభు సమస్త మానవాళి కొరకు చేసిన త్యాగాన్ని నేను గుర్తించాను. నేను ఉన్న ఈ పాప జీవితం ఇలాగే నేను మరణిస్తే నేను నరకానికి వెళ్ళిపోతున్న భయం నా హృదయానికి కలిగింది. పాత స్నేహితులకి కొత్త స్నేహితులకి మధ్య వ్యత్యాసం ఏం గమనించారు? పాత స్నేహితులకి కొత్త స్నేహితుల మధ్య వ్యత్యాసం ఏంటి అంటే, పాత స్నేహితులతో కలిసి తిరిగినప్పుడు మంచిగా మందు తాగడానికి విందు, తాగడానికి మందు, తినడానికి విందు, అన్ని రకాల కలిసి వ్యభిచారాలు ఎన్నో చేసామండి. అది కొంతమేర సంతోషంగానే ఉండేవి, కానీ తొదకు దుఃఖాన్ని నిలిచేవి. కుటుంబంలో శాంతి లేని పరిస్థితులు, వ్యక్తిగత నా జీవితం ఎటు ప్రయాణం జరుగుతుందో తెలియని పరిస్థితులు. అది క్రొత్త స్నేహితుల వల్ల వాళ్ళు నా కోసం ఎంతో త్యాగపూరితంగా వాళ్ళు నా కొరకు ప్రార్థన చేయడం, ఎట్లాగైనా ప్రభువులో నన్ను తీసుకున్న ఒక తపన, వాళ్ళెంతో ప్రేమతో ప్రభుని గురించి నాకు ప్రకటించడం, క్రీస్తు ప్రేమను నాకు చూపించడం, ఇవన్నీ నేను చూశాను. ఇలా కొద్ది దినాలకే నాలో ఒక భయం కలిగింది. ఏంటి భయం అంటే, యేసుక్రీస్తు ప్రభువుని నా రక్షకుడిగా అంగీకరించకుండా ఒకవేళ చచ్చిపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను. ఈ భయం నా హృదయానికి కలిగింది. భయంకరమైన వేదన కలుగుతూ ఉంది. నేను పెడుతున్నటువంటి సంఘం ఆత్మీయ తండ్రి అగ్ని మినిస్ట్రీస్ పాలరాజు గారు, వారు నా ఆత్మీయ తండ్రి. ఆయన చెంతకి నా స్నేహితుడు వెళుతున్న ఆ మందిరం అదే. చెంతగా నన్ను సహవాసం ద్వారా దేవుని మందిరాన్ని నడిపించారు. దేవుని మందిరాన్ని నడిపించినప్పుడు దేవుని సేవకుల దగ్గరికి వెళుతున్నాను. అగ్ని వంటి మాటలు, దేవుని మాటలు వింటున్నాను. నా హృదయంలో ఉన్న పాపం కాల్చబడుతూ ఉంది. మాటలు వింటున్నప్పుడు రోషం కలుగుతూ ఉంది. ఇక ప్రభు కోసం నిలబడాలి అన్న ఒక రోషం, విప్లవాత్మకమైనటువంటి ఒక ఆ ఉజ్జీవనాలు కలుగుతూ ఉంది. ఆ టైంలో నేను సేవకులను అడిగాను, నన్ను రక్షణలో నడిపించింది పాస్టర్ గారు, నాకు బాప్తిజం కావాలి అని అడిగినప్పుడు, నేను భయంకరమైన పరిస్థితి, త్రాగుడు, గంజాయి, వ్యసనాలు, గొడవలు, కొట్లాట్లు, భయంకరమైన స్థితిగతులు ఆయన గుర్తించి ఇతను నిజంగా మారాడా అనే ఒక అనుమానంతో తప్పకుండా బర్నబాస్ నెక్స్ట్ అంటే అప్పుడు నన్ను పెద్దబాబు అనేవాడు. నేను మా సార్ని, అంటే ఆయన ప్రారంభ టీచర్ అయినా నాకు తెలియదు, కానీ నేను తెలుసుకున్న టీచర్ తెలిసింది. పాస్టర్ అంటే అయ్యా అని పిలుస్తారు, పాస్టర్ సార్ అంటే అయ్యా అని కదా, పాస్టర్ గారిని అయ్యగారు అంటారు కదా.
ఆ ఉద్దేశంతో నేను ఇంగ్లీష్లో సార్ సార్ అని పిలుస్తూ ఉంటాను మా మాస్టర్ గారిని. అలా నాకు బాగా రక్షణ కావాలి మాస్టర్ గారు అన్నప్పుడు ఆయన చెప్పేవాళ్ళు, నెక్స్ట్ వీక్ చూద్దామమ్మా, ప్రార్థన చేసుకుని సిద్ధంగా ఉండు, నెక్స్ట్ వీక్ చూద్దాం అని. నేను మళ్ళీ ప్రార్థన చేసుకుని వారం అంతా ప్రార్థన చేసుకుని బాగా ఎక్కువ, ముఖ్యంగా నేను ఒక మాట చెప్తున్నాను గమనించండి, ఆత్మీయుల సహవాసమే నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది. సహవాసం లేకుండా ఏదో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాము వచ్చామంటే క్రమమైన భక్తి ఎప్పటికీ చేయలేము. ఇది మటుకు వాస్తవం. అది నా జీవితంలో జరిగిన ఒక సంఘటన. ఇలా నేను చాలామంది జీవితంలో చూశాను. నేను సహవాసం లేక మనుషులు బలహీనైపోయి పడిపోయిన చూశాను. మొత్తానికి దేవుడు మంచి సహవాసం నాకు ఇవ్వడం ద్వారా సహవాసంలో కలిసి ప్రార్థన చేయటం, బైబిల్ చదువుకోవటం, వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం, పాత స్నేహితులు వదిలిపెట్టారు. ఆ పూర్తిగా ఇక నా దగ్గర పాస్టర్ రాని భయపడతాను. ఎందుకంటే కనపడప్పుడు యేసు ప్రభు నేను చెప్తున్నా వాళ్ళకి. అంతకుముందు మేమంతా కలిసి తాగేవాళ్ళం. చిన్నగా వాళ్ళ దగ్గర కోసం యేసు క్రీస్తు ప్రభు గురించి పరిచయం చేయడం ప్రారంభించండి. ఒకసారి విన్నారు, 2 సార్లు విన్నారు. ఇక బిల్డింగ్ కింద అనుకో వాడి దగ్గరికి పోతే యేసు ప్రభు చెప్తాడురా, వాడు కూడా మనల్ని ఆ మార్పులు తీసుకెళ్ళిపోతాడని భయంతో నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. చూసినప్పుడు హాయ్ బాయ్ అంతే, అయిపోయింది అంతే. ఇంత ముందులా కలిసి కూర్చోవడం ఆ పరిస్థితి లేదు. ఇంకోటి నేను అంత ప్రయత్నం చేయాల. ఒకవేళ కలవాలి అంటే ప్రభుల గురించి మాత్రం చెప్పడానికి కలవాలి, విడిగా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు అని నిర్ణయించుకొని కూడా. మొత్తానికి ఆ రక్షణ విషయమే ఇక వారం అంతా ప్రార్థన చేసుకోవడం, పాస్కర్ ఆదివారం ఆరాధనకి వెళ్ళడం, ఆరాధనలో పాస్కర్ నాకు బాప్తీసం అమ్మా నెక్స్ట్ వీక్ ఇద్దాం బస్, నెక్స్ట్ వీక్ ఇద్దాం పెద్దబాబు అనేవాడైనా అన్నప్పుడు నేను మరలా వారం అంతా ప్రార్థన, ప్రభువా వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతున్న పరిస్థితి, ఆయన నరకానికి వెళ్ళిపోతాం కదా, అందుకు నా జీవితం భయంకరం, అన్ని రకాల వ్యభిచారం కానీ త్రాగుడు, అన్ని రకాల పనికిరాని పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి. ఇప్పుడు ఇలాగే నేను చనిపోతే నరకానికి వెళ్తున్న భయంతో మరలా వెళ్ళడం, మరలా అలా చెప్పడం, అలా కొద్ది వారాలు గడిచిపోయినాక అడిగాను, బాస్ గారు నాకు రక్షణ కావాల్సిందే అని నేను అడిగినప్పుడు, తప్పకుండా మరి బట్టలు వేసుకో, రేపు నీకు బాప్తిజం అని చెప్పేసి ఆదివారం వారాలు అయిపోయినాక నీకు బాప్తిజం అని చెప్పాడు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు అద్భుతంగా మరి దైవజనులు అంబేద్కర్ జయంతి రోజునే ఏప్రిల్ 14వ తారీఖున నాకు స్థానికంగా ఉన్నటువంటి దైవజనులు అగ్ని మిస్సెస్ పాల్రాజ్ గారు, మా ఆత్మీయ తండ్రి, ఆయన రక్షణ బాప్తిజం నాకు ఇవ్వడం జరిగింది. ఓ తెలియని గొప్ప సంతోషం. ఈ రక్షణ కార్యక్రమంలో నా స్నేహితులు వారందరి పేర్లు చెప్పలేను కానీ చాలామంది పేర్లు ఉన్నాయి. అందరూ నా రక్షణ కోసం ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో కన్నీరు గచ్చారు, ఎంతో ప్రార్థన చేశారు, నాకు ఎన్నో మంచి మంచి విషయాలు నాకు బోధించారు. మరలా నేను లోకంలోకి వెళ్లకుండా ఉండడం కోసం ఎన్నో ప్రయత్నాలు ప్రార్థన ద్వారానే వాళ్ళు అన్నీ చేసి ఒక మంచి ఆత్మీయ సంఘానికి నన్ను నడిపించారు. అద్భుతంగా అలా నేను కొద్ది మాసాలు గడిచిపోయిన తర్వాత నాలో వచ్చిన రోషం ఏంటంటే నేను కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటించాలని ఆశ పుట్టింది. ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రభు నాతో ప్రవచనాత్మకంగా నాతో మాట్లాడారు. నేను నా సాక్షిగా వాడుకోబోతున్నాను అని ప్రభు నాతో మాట్లాడారు. అలా మాట్లాడినప్పుడు నా జీవితాన్ని పూర్తిగా ప్రభుకి అప్పగించుకొని దినమంతా రోజుకి 6 గంటలు 7 గంటల మోకాళ్ళపై ప్రాంతంలో కొడుతూ ఎక్కువ వాక్యాన్ని ధ్యానం చేస్తూ 2013 సంవత్సరంలోనే జూన్ మాసంలో బైబిల్ ట్రైనింగ్ మరణాత వేద పాఠశాల గొల్లపల్లి మోజేస్ గారి బైబిల్ కాలేజ్కి నేను విజయవాడ వెళ్ళడం జరిగింది. దైవజనులు మా ఆత్మీయ తండ్రి సహకారంతో అలా అక్కడికి వెళ్ళినాక 2013, 14 అక్కడ ట్రైన్ ముగించుకున్నాక 2015 ఇంటికి వస్తున్నాను. అప్పుడు దేవుడు దర్శన రీతిగా నాతో మాట్లాడాడు. అలా సేవ కొరకు నాతో మాట్లాడిన తర్వాత అదే 2015 సంవత్సరంలో ఒక 40 రోజులు ఉపవాసం నుండి దేవుని పాదసంది కనిపెట్టి, ప్రభు ఎలా నేర్పించేది, ఏ పరిచయం ప్రభు నన్ను వాడుకునే పరిచయం ఏది, 5-fold మినిస్ట్రీ ఉంది కదా, 5 రకాల పరిచయలు నా పరిచయం ఏది ప్రభు అని 40 దినాలు కన్నీళ్ళు గార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఎవరు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, నిన్ను సంఘ కాపురిగా నియమించాలని. నేను అలా పడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు నేను ఉన్నటువంటి మందిరం, నేను అప్పుడు నాగార్జున సాగర్ సాక్షి ఇవ్వడానికి వెళ్ళాను. నా సాక్ష్యం చెప్పడం కోసం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రాంతం నైటు కార్యక్రమం అయిపోయినాక పడుకొని ఎర్లీగా వేకు సమయంలో 4 గంటలకు లేచి 6 గంటల వరకు ప్రాంతంలో గడిపి మందిరంలోనే 6 తర్వాత మళ్ళీ కాస్త అటు పడుకున్నాను. నేను నిద్ర కూడా పోలేదు. ఇంకా నేను జస్ట్ అలా పడుకున్న కళ్ళు మూసుకుని ఉన్నాను. వెంటనే బలిపీఠం మీద నుంచి ఒక స్వరం అటు ఇటు నడుస్తూ ఒక మాట వినపడుతూ ఉంది, నేను సంఘ కాపురిగా నియమించాను, పరిశుద్ధపరచబడాలి. ఒక స్వరం నాకు తేటగా వినపడుతూ ఉంది. నేను లేచే ప్రయత్నం చేయలేదు కానీ
ఆ మాట శ్రద్ధగా విన్నాను. ఆ తర్వాత మోకరించి ప్రార్థన చేసిన ప్రభువా, నువ్వేనా మాట్లాడింది మీ స్వరమేనా, నీవైతే మరొకసారి నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటే నా కడుపులో నుంచి నా నా లోపల నుంచి ఒక స్వరం బయటకు వినపడతా ఉంది. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురుని అడిగినప్పుడు నేను ప్రేమిస్తున్నాను ప్రభువా అంటే, అయితే నా గొర్రెల్ని కాయ, నా మందని కాయ అనే మాట పేతురుతో ప్రభు మాట్లాడతాడు. ఆ సన్నివేశాన్ని నాకు జ్ఞాపకం చేస్తూ ప్రభు మాట్లాడాడు, నా మందను కాయ. ఒకటి, నేను కాపురిగా నియమించాను, రెండోది మందను కాయ అని మాట్లాడాను. నేను మళ్ళా ఆ చర్చిలోంచి నడుచుకుంటూ బయటికి ఆ పాస్టర్ గారి ఇంటికి వెళుతూ ఉన్నాను. ఇంటికి వెళ్తున్నప్పుడు పాస్టర్ గారు అడుగుతున్నారు, ఏదో మాట్లాడుతున్న పాస్టర్ గారితో కొంత మాట్లాడుతున్నప్పుడు పాస్టర్ గారి గృహంలో ఒక పెద్ద క్యాలెండర్ నాకు కనపడతా ఉంది. ఆ క్యాలెండర్ మీద ఒక మాట ఉంది, మంచి కాపురి గొర్రెల కోసం ప్రాణం ఇచ్చాను అనే మాట. నేను ప్రార్థన చేసి మరలా మాట్లాడినప్పుడు మూడో మాట, ప్రభు మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణాన్ని ఇస్తాడనే మాట. మొదటిగా నిన్ను కాపురిగా నియమించాను, రెండోది నన్ను ప్రేమిస్తే నా మందని కాయ. అదే రీతిగా మంచి కాపరి, మంచి గొర్రెల కోసం కదండి, మంచి కాపరి అయితే గొర్రె ఎట్లాంటిదైనా సరే ఆ గొర్రె కోసం ప్రాణం పెడతాడని ఈ మూడు మాటల ద్వారా ప్రభు నన్ను దర్శించాడు, తన సేవ కొరకు సిద్ధపరిచాడు. 2015 నుంచి నేను దేవుని సేవలో ఉన్నాను, వేరే వారితో కలిసి పనిచేశాను. ఆ తర్వాత 2017లో ప్రభు నన్ను దర్శించినప్పుడు మరొకసారి ఇప్పుడు మేమున్న ఈ ప్రాంతంలోనే దేవుని పనిచేసే భాగ్యం. నేను చిలకలూరుపేట పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో మన దైవాగ్ని మినిస్ట్రీస్ అనేటువంటి పేరు మీద ప్రభు పనిచేయడానికి నాకు దర్శనం ఇచ్చి మాట్లాడినప్పుడు నేను ప్రార్థన చేసుకుని 2017లో పని ప్రారంభించి, ఇది ప్రార్థనా గది, దీని ప్రక్కనే మందిరం ఉంది, దైవాగ్ని మినిస్ట్రీస్ అనే. ఒకప్పుడు ఇక్కడ ఇదే ప్రాంతంలో మీరు ఇష్టానుసారంగా ఇదే ప్రాంతంలో తిరిగాను, తాగాను, భయంకరం. అదే ప్రాంతంలో ఇప్పుడు దేవుడు ఇప్పుడు నేను చెప్పే మాటలు అసత్యం అని మీకు ఏమైనా అనిపిస్తే వైఎస్ఆర్ కాలనీ, చిలకలూరుపేట, పల్నాడు డిస్టిక్ మీరు రండి. నా ప్రమేయం లేకుండా ఇక్కడ మీరు చాటుగా వచ్చి అడిగినా పర్వాలేదు. నా పేరు పెద్ద అబ్బాయి, అంతకుముందు ప్రభుని ఎరిగినాక బర్నబాస్గా నన్ను పిలుస్తున్నారు, ప్రభు పెట్టిన పేరు అది. ఆ పేరుతో పిలవబడి ఇక్కడికి వచ్చి మీరు ఎవరైనా ఎంక్వైరీ చేయండి, నా జీవితం ఒకప్పుడు ఏంటో ఇప్పుడేంటో మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకుని మీరు నిర్ధారణ చేసుకోవచ్చు. ఒకప్పుడు మిమ్మల్ని చూసిన వాళ్ళు, ఇప్పుడు చూస్తున్న వాళ్ళు, ప్రజల్లో కలిగేటువంటి సన్నివేశం వాళ్ళు ఏ విధంగా మీ గురించి అనుకుంటూ ఉంటారు? ఒకప్పుడు నేను నడుస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు నన్ను భయంకరంగా చూసేవాళ్ళు ఈ ప్రాంతం, ఈ ప్రజలు చాలా భయంకరంగా ఉండేది. వాళ్ళు నేను వెళ్ళేసేపు గౌరవంగా ఉండేవాళ్ళు, పక్కెళ్ళి నాకు అబ్బో వచ్చాడు దరిద్రుడు అన్న ఫీల్ తోటి ఒక భయంకరమైనటువంటి భాషా విధానంలో దాని గురించి మాట్లాడుకునేవాళ్ళు. కొంచెం భయపడుతూ ఉండే పరిస్థితులు ఉండేవి. అట్లాంటిది ఇప్పుడు దేవుని మహాకృపడి ఆ ప్రేమని నేను సంతరించుకున్న తర్వాత, ఆ ప్రేమతో ప్రయాణిస్తున్నప్పుడు ఈ రోజున్న గౌరవాలు, ప్రేమలు, ఆప్యాయతలు ఇవన్నీ చాలా గొప్పవి. ఇవన్నీ నా ప్రభు ద్వారా నాకు కలిగినవే. అద్భుతంగా దేవుడు ఆయన పనిలో 2018 ఇక్కడ పరిచయం ప్రారంభించాం. 17లో మందిర స్థాపన జరుగుతూ ఉంది, 18లో ఓపెన్ చేసాం. జనవరి 7వ తారీఖు పరిచర్య ప్రారంభించబడింది. 18 మొదలుకొని అద్భుతమైన పరిచర్య ఇక్కడ జరిగింది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, నాతో కలిసి తిరిగి నా స్నేహితులు, నాకంటే చిన్నవారి వయసులో కానీ నాతో కలిసి నా స్నేహితుల్ని తిరిగి మరలా రక్షణ నడిపించిన గొప్ప భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. అందుని బట్టి నా దేవునికి హృదయపూర్వకంగా స్తుతి, మహిమ, ఘనతలు, ప్రభావాలు చెల్లిస్తున్నాను. అలా ఈ పరిచర్యలో గత కొద్ది సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఇక్కడ పనిచేశాను. అయినప్పటికీ ప్రభు ప్రేమను బట్టి, ప్రభు కృపను బట్టి పరిచర్య కొనసాగుతోంది. కొద్ది సంవత్సరాలు జరుగుతున్నప్పుడు ఈ పరిచర్యలో చాలా బాధలు, అవమానాలు, నిందలు, కొన్నిసార్లు నా కుటుంబం కూడా నేను యాక్సెప్ట్ చేసేది కాదు. ఎందుకు అంటే, ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న కారణాన ఒకప్పుడు విగ్రహ సంబంధ భక్తులు ఉన్నప్పుడు ఉన్న గౌరవాలు, భయం వేరు. ప్రభులోకి వచ్చినాక కుటుంబం ఆ ప్రేమ, భయం లేదు. ఇంకా నేను అంతకుముందు తిరుగుబాటు చేసేవాడు కదా, ఇప్పుడు ప్రేమిస్తున్న వాళ్ళకి తెలిసి ఇంకేం తెలియదు కదా. అలా కుటుంబం లోబడిన స్థితిలో ఉండేది. చాలా సంవత్సరాలు కుటుంబం సంపూర్ణ రక్షణ లేని కుటుంబంగా నన్ను బట్టి ప్రారంభం వారు కూడా దేవుని దగ్గరికి వచ్చారు, జీవితాన్ని మార్చుకున్నట్లుగా వారు సంపూర్ణంగా మారలేదు. అయితే ఆ తర్వాత కొద్ది సంవత్సరాల పరిచర్య ప్రభు నాకు అప్పగించిన కారణాన నేనున్న మందిరంలోకి నా కుటుంబం, నా తల్లి, అక్క, చెల్లి, భార్య అందరూ అక్కడే సన్నిధిలోకి వచ్చి ఆరాధించడం ప్రారంభించారు. అయితే విషయం ఏంటంటే, వారు మా అబ్బాయి కదా, మా భర్త కదా, మా వాడే కదా అన్న ఉద్దేశంతో ప్రారంభం లోబడిన వారే వారి జీవితాన్ని ప్రారంభించారు. దేవుని మహాకృప సంవత్సరం గడిచిపోతూ ఉన్నప్పుడు పరిచర్యలో దేవుడు చేసిన కార్యాలను బట్టి
వారు కూడా వారి జీవితాన్ని దేవునికి సమీపంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు నా కుటుంబంలో వ్యక్తులు, నా బంధువులు, స్నేహితులు మారడం ప్రభు సహాయపడ్డారు. నా సొంత బాబాయ్, నేను ప్రభుని గురించి చెప్పి ఆయనకి నేనే రక్షణ బాప్తిజం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మా తమ్ముడు, ఆ తర్వాత మా కుటుంబీకులు చాలామంది రక్షణ నడిపించిన భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. అదే రీతిగా ఈ ప్రాంతంలో దేవుని అద్భుతమైన పరిచర్య ప్రారంభించడానికి సహాయపడమే కాక ఈ పరిచర్ని విస్తరించగా ప్రభు ఎంతగానో సహాయపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఆయన పక్షం నిలబడి ఆయన సాక్షిగా వాడబడే భాగ్యాన్ని కూడా ప్రభు ఇస్తూ ఉన్నారు. ఓకే బ్రదర్, మీలాగా ఈ రోజున విచ్చలవిడిగా యవనస్తులు బ్రతుకుతూ ఉన్నారు. తాగుడికి, వ్యభిచారానికి, రకరకాల అలవాట్లకి వాళ్ళు బానిసలు అవుతూ ఉన్నారు. మీ సాక్ష్యం ద్వారా వాళ్ళు ఏ రకంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నారు? అవును, ఈ యవన వయసులో చాలామంది జీవితాలు ఇప్పుడు నేనున్న ఈ ప్రాంతంలో కావచ్చు, ఈ పట్టణంలో కావచ్చు, ఈ డిస్టిక్లో చాలా చోట్ల వేరే వేరే రాష్ట్రాల్లో కూడా కావచ్చు, చిన్న వయసులోనే వారి జీవితాన్ని త్రాగుడికి, వ్యసనాలకి బానిసలు తీసుకుంటారు. ప్రియమైన వారి తల్లిదండ్రులకు చేసే హెచ్చరిక ఏంటంటే, మీ బిడ్డల్ని మీరు అబ్జర్వ్ చేయండి. నా తల్లిదండ్రులకు నేను మంచివాడికి కనపడ్డాను, కానీ నా రహస్య జీవితం వాళ్ళకి తెలియదు. కాబట్టి వారు తిరిగే స్నేహాలు, స్నేహితుల విషయాలు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాంటి పరిస్థితులు జాగ్రత్త పడి మంచి వ్యక్తులతో మీ బిడ్డల్ని సహవాసం తీసుకురండి. అదే చిన్న వయసు నుంచి ప్రభుల గురించి మీరు బోధించండి, మీ బిడ్డలకి ప్రార్థించండి. నా తల్లి తెలిసి తెలియని ప్రార్థన ఏడుస్తూ కూర్చొని, అయ్యా మా అబ్బాయిని మార్చు, నా బిడ్డను మార్చు. ఆవిడ చేసిన ఆ తెలిసి తెలియని ప్రార్థన అద్భుతంగా ఈరోజు నా రక్షణ నడిపించడానికి చాలా మంది కారకులుగా ఉండొచ్చు. అది నా తల్లి కూడా ఒక కారణం. అంటే బిడ్డల కోసం ప్రార్థించే తల్లిదండ్రులు కావాలి, బిడ్డలకు ప్రభుని గురించి బోధించే తల్లిదండ్రులు కావాలి, బిడ్డల ముందు ప్రభు యొక్క ఉద్దేశం నెరవేర్చే తల్లిదండ్రులు. చాలామంది బోధిస్తున్నారు, రే బాగుండాలని చెప్తున్నారు, కానీ వాళ్ళ ముందు వీళ్ళే బాగా జీవించట్లేదండి. చాలామంది అబద్ధాలు చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు, బూతులు తిట్టకూడదు పిల్లలు చెప్తున్నారు, కానీ వీళ్ళు అదే చేస్తూ ఉంటారు. అది బాధ కదా. పిల్లలకి అబద్ధం చెప్పకూడదు అనే నువ్వు అబద్ధం ఆడకూడదు. పిల్లలకి దొంగతనం చేయొద్దు అని చెప్పి నువ్వు దొంగతనం చేయకూడదు. చాలామంది ఏం చెప్తారంటే, వాళ్ళ నచ్చిన వ్యక్తులు ఏదైనా ఇబ్బంది కలిగే వ్యక్తులు ఇంటికి వచ్చినప్పుడు నాన్నడా అంటే లేడని చెప్పు అని చెప్పిస్తుంటారు. లేడని చెప్పని చెప్పి నువ్వే లేడని చెప్పు అన్నప్పుడు ఇంకా వాడు లేడని చెప్తాడు, రేపు వాడు కూడా అబద్ధాలు నేర్చుకుంటారు కదా. అయితే ఒకటి బైబిల్ బోధిస్తుంది, బాలుడు నడవలసిన తరం వానికి నేర్పించాలని నేర్చుకునే వ్యక్తులుగా ఉండాలి. వాహనం వచ్చిన వ్యక్తే రాని వ్యక్తి నేర్పించగలుగుతాడు. కాబట్టి భక్తి మనం నేర్చుకుంటూ బిడ్డలకు నేర్పించే వ్యక్తులు ఉన్నప్పుడు అక్కడ మనం సక్సెస్ అవుతాం. తొందర బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. థ్యాంక్ యూ అయ్యారు. ఇప్పుడు దాకా మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి మరి మీ రక్షణ సాక్ష్యాన్ని మాతో పంచినందుకు మీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. చూశారు కదా నా ప్రియ సోదరి సోదరులారా, ఇటువంటి వ్యక్తులను, ఇటువంటి భయంకరమైన జీవిత విధానంలో గడిపేటువంటి వ్యక్తులను మామూలుగా మార్చడం అనేటువంటిది దైవ ప్రమేయం ద్వారా జరుగుతుంది అనేటువంటి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. మరి ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది యవనస్తులు మరి ఎటువంటి విచ్చలవిడితనంలో బ్రతుకుతూ ఉన్నటువంటి జీవితాలు కావచ్చు, మరి రకరకాలుగా చెడు అలవాట్లకు లోనవుతూ చిన్న వయసులోనే వాళ్ళ జీవితాలని శాపం వైపు నడిపించుకుంటూ ఉన్నారు. మరి అన్నగారి సాక్ష్యం ద్వారా మీరు కూడా మేలుకోవాలని, తెలుసుకోవాలని, ఆ నిజదేవుడైనటువంటి యేసుప్రభుని గుర్తించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. మరి అనేక సాక్ష్యాలు ఈ ఛానల్ ద్వారా మీరు ప్రసారం అవుతాయి, మీరు చూస్తూ ఉంటారు. మరి అనేక సాక్ష్యాల కొరకు జస్టిస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి పరిచయం చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ఒక చిన్న మాట గమనించండి ప్రియమైన వాళ్ళ, చాలామంది నేను రక్షించబడిన ప్రారంభంలో మతంలో వెళ్ళాడు అనే మాటలు నేను చాలాసార్లు విన్నాను. నా బంధువులు, స్నేహితులు, నా తల్లిదండ్రులు, నా తోడబుట్టిన వారు నా బ్రతుకుని మార్చలేకపోయారు, వారి వల్ల అవ్వలేదు. చివరికి నా మటుకు నేను చాలాసార్లు ఒక మంచి జీవితం జీవించాలి అని కోరుకున్నాను, నా వల్ల కూడా అవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభు నా బ్రతుకుని మార్చాడు, నా ఆలోచన విధానాన్ని మార్చాడు, ఒక మంచి మార్గాన్ని చూపించాడు, నిత్య జీవ మార్గాలకు నన్ను ప్రయాణం చేస్తాడు. యేసుక్రీస్తు అందరికీ దేవుడే, ఆయన మతం కాదు, మంచి మార్గానికి ఆయన నాంది ఉన్నాడు. ఈ రక్షణ సాక్ష్యాన్ని ఇప్పటిదాకా వీక్షించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.